హైదరాబాద్లో మరోసారి భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడింది. జీడిమెట్లోని ఓ అపార్ట్మెంట్పై ఈగిల్ బృందం నిర్వహించిన సోదాల్లో 72 కోట్ల విలువైన 220 కేజీల ఎఫెడ్రిన్ బయటపడింది. ఈ డ్రగ్ తయారు చేస్తున్న ముఠాలోని నలుగురిని ఈగిల్ టీం అరెస్ట్ చేసింది. నిందితులను ఏపీలోని కాకినాడకు చెందిన సాయిదత్త రెసిడెన్సీకి చెందిన వాయి శివరామకృష్ణ వర్మగా, అలాగే డి అనిల్ తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు చెందిన మద్దు వెంకటకృష్ణారావు, జీడిమెట్లకు చెందిన ముసిరి దొరబాబుగా గుర్తించారు. సూళ్లూరుపేటకు చెందిన మరో నిందితుడు ఎం ప్రసాద్ పరారీలో ఉన్నాడు. ఎఫెడ్రిన్ను మెథాంఫెటమైన్గా తయారు చేయవచ్చని, అలా తయారు చేస్తే దాని ధర 10 రెట్లు పెరుగుతుందన్న ఆసక్తికరమైన విషయం ఈ దర్యాప్తులో తేలింది. హైదరాబాద్లో మరోసారి భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడింది. జీడిమెట్లోని ఓ అపార్ట్మెంట్పై ఈగిల్ బృందం నిర్వహించిన సోదాల్లో 72 కోట్ల విలువైన 220 కేజీల ఎఫెడ్రిన్ బయటపడింది. ఈ డ్రగ్ తయారు చేస్తున్న ముఠాలోని నలుగురిని ఈగిల్ టీం అరెస్ట్ చేసింది. నిందితులను ఏపీలోని కాకినాడకు చెందిన సాయిదత్త రెసిడెన్సీకి చెందిన వాయి శివరామకృష్ణ వర్మగా, అలాగే డి అనిల్ తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు చెందిన మద్దు వెంకటకృష్ణారావు, జీడిమెట్లకు చెందిన ముసిరి దొరబాబుగా గుర్తించారు. సూళ్లూరుపేటకు చెందిన మరో నిందితుడు ఎం ప్రసాద్ పరారీలో ఉన్నాడు. ఎఫెడ్రిన్ను మెథాంఫెటమైన్గా తయారు చేయవచ్చని, అలా తయారు చేస్తే దాని ధర 10 రెట్లు పెరుగుతుందన్న ఆసక్తికరమైన విషయం ఈ దర్యాప్తులో తేలింది.